హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉర్జిత ఫిట్నెస్ ఛానల్. ప్రీవియస్గా వీడియోలో ఓన్లీ చైన్ మెకానిజం అండ్ బేసిక్ వర్షన్లో ఎలక్ట్రికల్ క్రాస్ టర్నర్ అనే మోడల్ని బేసిక్ చూసాము. అండ్ స్పెషల్గా ఎలక్ట్రికల్ క్రాస్ టర్నర్ అండ్ క్రాస్ టర్నర్ అనే మోడల్లో మ్యాగ్నెటిక్ వర్షన్ అనమాట. ఈ మ్యాగ్నెటిక్ వర్షన్ ఏంటంటే స్పెషల్ దీంట్లో గేర్ సిస్టమ్ ఉంటుంది మెయిన్గా. అండ్ దీంట్లో వచ్చేసి ఆ ప్రీవియస్ వీడియోలో చూసిన సైకిల్స్ అన్ని చైన్ మెకానిజం కూడిన క్రాంక్ సిస్టమ్ ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఈ గేర్ సిస్టమ్తో పాటు ఇక్కడ ఒక ఐరన్ వీల్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ వీలు. దాంతోపాటు ఒక వీ బెల్ట్ సిస్టమ్తో టెక్నికల్ రన్ అవుతుంది. అండ్ ఈ వర్షన్లో స్పెషల్గా మనం చూడాల్సింది మ్యాగ్నెటిక్ వీల్ కేజ్ ఎంత ఉంటుంది, ఎన్ని కేజీల మ్యాగ్నెటిక్ వీల్ ఉంటే అంత హెవీ అనిపిస్తుంది. ఇది మనం చూసే వర్షన్లో మన దగ్గర ఉన్న బేసిక్ మోడల్లో 5 kg మ్యాగ్నెటిక్ వీల్ అనమాట. దీంట్లో మామూలుగా లర్నర్స్ కానీ స్పెషల్గా సీనియర్ సిటిజన్ కోసం ఏం చేస్తామంటే కంఫర్టబుల్గా హ్యాండిల్ ఉంటుంది, అసలు బ్యాక్ బోన్ బెండ్ అవ్వకుండా కంఫర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి వీక్ వైజ్ ఆర్ 10 daysకి ఒకసారి గేర్ సిస్టమ్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి వాకింగ్ మోడ్ అంటే వాకింగ్ మోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో లైట్గా జాగింగ్ చేసుకోవచ్చు. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో బాడీ బాగా మూవ్మెంట్ ఓవర్ మూవ్మెంట్ అవుతుంది. ఇక్కడ మీకు జస్ట్ మీకు జాగ్ మోడ్ వస్తుంది, అంటే ఎక్కడ బాడీ ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా జాగింగ్ మోడ్ వస్తుంది. దీనిది స్పెషల్ ఏంటంటే త్వరగా అలసిపోకుండా లాంగ్ టైం చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మెకానిజం అయితే చూస్తే 0 మెయింటెనెన్స్ ఉంటుంది. ఎక్కువ ఆయిలింగ్ కానీ గ్రీసింగ్ కానీ చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ టైం 0 మెయింటెనెన్స్ ఉంటుంది. అన్ని సైకిల్ చూపించినట్టు దీంట్లో మీకు టైము, స్పీడు, డిస్టెన్స్ కలిసి చూపిస్తుంది. అండ్ 0 మెయింటెనెన్స్ అండ్ ఎనీవేర్ మూమెంట్ టేబుల్. ఇది 5 kg మ్యాగ్నెటిక్ వీలు. దీని తర్వాత మనం 6 kg ఫ్లై వీల్ మోడ్కి వెళ్దాము. ఒకసారి నెక్స్ట్ మోడల్ చూపిద్దాం. ప్రీవియస్ మోడల్ వచ్చేసి ఓన్లీ 5 kg ఫ్లై వీలు, ఇది వచ్చేసి 6 kg ఫ్లై వీల్ అనమాట. దీంట్లో ఏంటంటే కొంచెము పైప్ గేజ్ పెరుగుతుంది, సైకిల్ ప్రోడక్ట్ గేజ్ పెరుగుతుంది, వీల్ కూడా 1 kg పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు మూమెంట్ పెరుగుతుంది. మూమెంట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు దాంట్లో చాలా స్లైడ్గా ఉండే కదా, ఇది కొంచెం బాడీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు బాడీ మూమెంట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఇక్కడ సైడ్స్ అండ్ బెల్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. లేదు మీకు వద్దనుకుంటే అన్ని సైకిల్ లాగా సీట్ ముందుకు వెనక్కి చేసుకోవచ్చు, పైకి కింది కూడా చేసుకోవచ్చు. ముందుకు వెనక్కి అండ్ పైకి కింది చేసుకోవడం వల్ల సీట్ ఎదురుగా అనుకుంటే మీకు హ్యాండిల్ దగ్గరకు ఉంటుంది, హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చు. అండ్ వీక్ బై ఆర్ 10 daysకి ఒకసారి మీరు గేర్ సిస్టమ్ చేంజ్ చేసుకోవచ్చు. 8 gears ఉంటాయి. దీంట్లో ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువ వస్తుంది, బాడీ కూడా మూమెంట్ ఎక్కువ అవుతుంది. ఓకే, దీని తర్వాత మనము 8 kg ఫ్లై వీల్ చూద్దాం. నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి మన ఉర్జితాలోనే #1 ప్రోడక్ట్. ఇప్పుడు చాలా వరకు చాలా మూమెంట్ అవుతుంది. ఎందుకని మీరు అడగొచ్చు. ఎందుకు అంటే ఈ సీట్ అడ్జస్టబుల్లో మూమెంట్ చాలా దగ్గరగా ఉండడం వల్ల చాలా వరకు 8 years నుంచి పట్టుకొని 8 years వాళ్ళు అంటే చిన్నపిల్లల నుంచి వరకు ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. కంఫర్టబుల్ ఉంటుంది. కంఫర్టబుల్ అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 5 feet 5.2 5.3 ఉన్నా. నాకన్నా హైట్ ఉన్న వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. నాకన్నా లో ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్, ఎందుకంటే ఈ బెండింగ్ సిస్టమ్ వల్ల మనకు హ్యాండిల్ కంఫర్టబుల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి 8 kg ఫ్లై వీల్ అండ్ స్మూత్నెస్ ఇంత బాగుంటుంది. మీకు చూపిస్తాను ఎంత మూమెంట్ వస్తుందో. ఇంతకుముందు సైకిల్ వీడియోకి ఇప్పుడు చూడండి నిల్చొని చేస్తున్నా, ఇది మూమెంట్ ఎక్కువ వస్తుంది. మీరు బాడీ మూమెంట్ ఎక్కువ వస్తుంది. ఈ బాడీ మూమెంట్ ఎక్కువ వస్తుంది. మీరు ఎంత స్పీడ్ దొక్కుతారో స్పీడ్ దొక్కొచ్చు, లేదు మీరు కామ్గా కూల్గా తక్కువ స్లోగా దొక్కొచ్చు. దీంట్లో చూడండి మీకు హ్యాపీగా సైక్లింగ్ చేసుకోవచ్చు అండ్ వదిలేసి కూడా చేసుకోవచ్చు. బ్యాక్ బోన్ స్ట్రెస్ ఎప్పటికీ స్ట్రేట్ ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే వాకింగ్ మోడ్ కావాలనుకుంటే ఈ మూమెంట్ కావాలనుకుంటే మీ హ్యాండిల్ లాంగ్ స్ట్రెస్ కావాలంటే పైన పట్టుకోవచ్చు. లేదండి నాకు ఇంత స్ట్రెస్ వద్దు, నాకు కంఫర్టబుల్ అంటే ఈ కరువు దగ్గర పట్టుకోవచ్చు. మరి నేను అసలు ఏం బెండ్ అవ్వను, స్ట్రేట్గా కావాలి మూమెంట్ కావాలంటే ఈ కరువు దగ్గర పట్టుకోవచ్చు. అండ్ స్పెషల్ లో బెల్లి వర్కౌట్ కావాలంటే ఈ మూమెంట్ చేసుకోవచ్చు. ఆ మోడల్స్కి ఈ మోడల్స్ తేడా ఏంటంటే మీరు అనుకోవచ్చు ఓన్లీ 1 kg 2 kg తేడా. అంటే బాగా అబ్జర్వ్ చేయండి, వీల్ కేజీ పెరిగిన కొద్దీ దాని డయామీటర్ చేంజ్ అవుతుంది. ఆ డయామీటర్ చేంజ్ అయినప్పుడు దానికి వచ్చే క్వాలిటీ కానీ బైరింగ్ మెకానిజం కానీ మూమెంట్ కానీ చేంజ్ అవుతుంది. అన్నిటికన్నా బాగా టెక్నికల్గా ఆలోచించాలంటే స్ట్రైట్ లెంత్ అంటారు దీన్ని. స్ట్రైట్ లెంత్ పెరగడం వల్ల మనకు మూమెంట్ బాగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం హెవీ వెయిట్ ఉన్న కంపెనీ 120 kg చెప్తుంది, మేము 100 kg వాళ్ళకు కూడా చెప్తున్నాము. బాగా అబ్జర్వ్ 100 kg వాళ్ళకు కూడా చెప్తున్నాము. 100 kg పర్సన్ మీరు అనుకోవచ్చు ఏంటండి తట్టుకుంటుందా, 100% తట్టుకుంటుందండి. ఎందుకంటే హెవీ గేజ్ మెకానిజం ఉంది. మీరు బేస్ నుంచి చూసుకోండి, స్ట్రక్చర్ చూసుకోండి, ఫుట్ మార్క్ చూసుకోండి, క్వాలిటీ బాగుంటుంది, 0 మెయింటెనెన్స్. ఇది 8 kg ఫ్లై వీల్. దీని తర్వాత ఇంకో హయ్యర్ వర్షన్ ఉంది, 10 kg ఫ్లై వీల్ చూపిస్తా. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసాము, మళ్ళీ కస్టమర్ రివ్యూ కోసం మనం స్పెషల్గా మనం ఎలక్ట్రికల్ చేస్తున్నాము. అది ఇంకా హయ్యర్ వర్షన్ చూపిస్తాం మీకు, చూద్దాం. చూడండి ఈ వర్షన్ వచ్చేసి స్పెషల్గా లాస్ట్ వీడియో వచ్చింది, ఇంత వ్యూస్ వచ్చాయి, ఇంత సేల్ వచ్చింది. స్పెషల్గా మనకు అవుట్ ఆఫ్ స్టేషన్స్ అంటే హైదరాబాద్ కాకుండా బయట చాలా రివ్యూస్ వచ్చాయి. చాలా వరకు సప్లై చేసాము. నేను నమ్ముతారు దగ్గర 40-45 పీసెస్ అమ్మింటాం ఓన్లీ మన ఇన్స్టా యూట్యూబ్ పేజ్ వల్లనే. ఎందుకు అంటే దీంట్లో 10 kg ఫ్లై వీల్ కంపెనీ 125 kg చెప్తుంది. 120 kg అంటే మేము 100% 120 వాళ్ళకి ప్రిఫర్ చేయట్లేదు. 100 అబవ్ ఉన్న వాళ్ళకి 105 110 kg ఉన్న వాళ్ళకి చెప్తున్నాము. సార్ కొంచెం హెవీ వెయిట్ ఉంటే కూర్చొని చేయండి, లేదు మీరు 100 నియర్ బై ఉంటే కొంచెం నిల్చొని చేసుకోవచ్చు. ఎందుకంటే
తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంది. మీరు అనొచ్చు ఏంటంటే మెయిన్ స్ట్రక్చర్ అండి. మిషన్లో మెయిన్ మెయింటైన్ చేయాల్సి మిమ్మల్ని బరువు ఆపాల్సింది ఈ మెయిన్ స్ట్రక్చర్. టెక్నికల్ వాల్యూస్ లోపల ఉంటాయి, తొక్కడం అది వేరే వెర్షన్, బట్ మెయిన్ మీ బరువు ఆపేది స్ట్రక్చర్ హెవీగా చూడండి మీకు ఎంత డిజైనింగ్ ఉంది. అండ్ దీంట్లో ఫుట్ మార్క్ కూడా చాలా బాగుంది. దీంట్లో 10 kg ఫ్లైవుడ్ ఉండడం వల్ల మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి. కావాలంటే మీరు కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఈ రొటేషన్ ఆఫ్ వీల్ చేంజ్ ఉంటుంది. ఏంటి 5 kg ఫ్లైవుడ్ ఉంటే చిన్న ఉంటుంది, 6 kg ఫ్లైవుడ్ కొంచెం పెద్ద ఉంటుంది, 8 kg ఫ్లైవుడ్ పెద్ద ఉంటుంది, 10 kg ఫ్లైవుడ్ అంటే స్ట్రైట్ లైన్ చూడండి, ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ చాలా పెద్ద ఉంటుంది. అవన్నీ మీకు 3 పీస్ క్రాంక్ అంటాం. 3 పీస్ క్రాంక్ అంటే మామూలుగా మన రోడ్ సైకిల్ చూస్తే సింగిల్ క్రాంక్ ఇలా నుంచి ఇలా వస్తుంది. 3 పీస్ క్రాంక్ అంటే షాఫ్ట్ ఉంటుంది, ఈ సపరేట్ పార్ట్ ఈ సపరేట్ వేరే ఉంటుంది. మీకు కావాలంటే ఈ డయాగ్రామ్ మీకు ఇమేజ్ చూపిస్తే సైడ్లో అది చూడండి. ఇది 3 పీస్ క్రాంక్ అంటాం. ఇది ఓవల్ సైజ్ ఉంటుంది, రౌండ్ వీల్. ఇది వీలే తిరగడం వల్ల కస్టమర్ బాడీ చాలా మూమెంట్ అది. ఆల్మోస్ట్ మీరు నమ్ముతున్నారు 6 feet హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. 6 feet అంటే అబ్జర్వ్ కండి. మీరు కమర్షియల్లో చేసే ఫీల్ ఇంట్లో పొందుకోవచ్చు కాదు, హ్యాపీగా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే సీట్ అడ్జస్టబుల్ చాలా నేరగా ఉంటుంది. ఇది అడ్జస్టబుల్ ఉంది. ఇక్కడ మీరు ఎంత వెనకొచ్చు చాలా దగ్గరకు వస్తుంది. ఈ ఇంత దగ్గరగా మీకు ఏ మోడల్ రాదు. ఎందుకంటే చూడండి జస్ట్ ఇది ఆల్మోస్ట్ 12 to 13 14 inches కన్నా తక్కువ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఏంటి అంతేనంట, మీరు ఇలా మెజర్ చేస్తుండగా మన భాషలో జస్ట్ మీకు 14 inches కన్నా తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు దగ్గరగా వస్తుంది. దగ్గర అంటే ఇప్పుడు అనుకోవచ్చు నేను 5.2 ఉన్నా, కొందరు తక్కువ ఉంటారు, ఏజ్ ఎక్కువ తక్కువ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకు అంటే హ్యాపీగా చూడండి బాడీ స్ట్రేట్ పెట్టి ఎనర్జీ చేయాల్సిన అవసరం జస్ట్ మీరు పుష్ చేస్తారు. చూడండి నా పాము టచ్ చేయట్లేదు, చాలా ఈజీగా ఉంది. నేను నిల్చొని చేస్తుంటే ఎంత కంఫర్టబుల్ అంటే హాయిగా ఉంటుంది. ఈవెన్ కమర్షియల్లో మీరు జిమ్లలో చేసే మెకానిజం ఎలా ఉంటుందో ఆ ఫీల్ అదే ఎలక్ట్రికల్ ఫీలింగ్. బట్ జిమ్లలో ఉండేది అంత పెద్దవి మన ప్లేస్ పెట్టి ఇంట్లో పెట్టుకోలేం కాబట్టి కాంపాక్ట్గా ఈ టోటల్స్ వచ్చి నాకు తెలిసి ఇది 3x2లో వచ్చేస్తుంది. మోర్ ఒక 1 feet ఎక్స్ట్రా పెట్టుకోండి, అంతకుమించి ఎక్కువ స్పేస్ అవసరం లేదు. ఎక్కడైనా కార్నర్ మూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా ఈజీ మూవ్మెంట్. ముంగల ఫ్రంట్ వీల్స్ ఉంటాయి, ఇట్లా బెండ్ చేసి మీరు ఎక్కడ మూవ్ చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ డిస్ప్లే పెద్ద ఉంది. దీంట్లో మీకు మొబైల్ లోటింగ్ పెట్టుకోవచ్చు, హ్యాండ్ పాల్ చేసుకోవచ్చు, బెల్లి వర్కౌట్ చేసుకోవచ్చు. లేదంటే నేను కొంచెం హైట్ ఎక్కువ అంత సీట్ నేరగొద్దంటే ఆల్మోస్ట్ ఇక్కడ 2 feet వెనకాలకు వస్తుంది. ఇది 2 feet అయిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎడ్జ్లో కూర్చుంటే కొంచెం లాంగ్ లెంత్ ఎక్కువ వస్తుంది, బాడీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఇలాగే మ్యాగ్నెటిక్లో ఎలక్ట్రికల్లో ఇది స్పెషల్ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రికల్ క్రాస్ అని అంటాం. మీ టెక్నికల్ చెప్పాలంటే ఒక ఐరన్ వీల్ ఉంటుంది లోపల, దాని వెయిట్ 10 kg ఉంటుంది. దాని చుట్టూరా ఈ గేర్ సిస్టమ్ వల్ల మనకు ఒక మ్యాగ్నెటిక్ ప్లేట్ ఉంటుంది. మీరు ఒక్కొక్క గేర్ టైప్ చేసిన కొద్దీ ఆ వీల్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం హార్డ్నెస్ పెరుగుతుంది. ఇది చాలా వరకు ప్రిఫర్ చేయకూడదు, బట్ నౌ డేస్ ఇప్పుడు ఏమైందంటే హార్డ్నెస్ ప్రిఫర్ చేస్తున్నారు. అది లాంగ్ టైంలో మంచిది కాదు. ఎప్పుడైతే గేర్ తక్కువ ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం ఎలక్ట్రికల్, అదే చాలా బెస్ట్. చాలా మందికి ఏంటంటే నేను 10 gear చేస్తున్నా, 8 gear చేస్తున్నా, నేను చాలా హార్డ్గా చేస్తున్నా, నేను తొక్కుతుంటే ప్రెషర్ పడుతుంది. తొక్కుతుంటే ప్రెషర్ పడే ఫీల్ కాదండి. మీ మజిల్ కమాండ్ కావాలంటే డ్యూరేషన్ ఆఫ్ టైం పెంచుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచిగా వస్తుంది. మీరు ఎంత హార్డ్గా చేస్తే అంత త్వరగా అలసిపోతారు. అలసిపోవడం అంటే ఇంకోటి చెప్తున్నా, మీరు ఎంత హార్డ్ పెట్టుకుంటే నీ మీద ప్రెషర్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనకు సరిపోయే స్టామినా గేరే పెట్టుకోవాలి. గేర్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనమాట. రెసిస్టెన్స్ వేసుకుంటే గట్టిగా దొక్కాల్సి వస్తుంది. అనవసరంగా మీరు 8 gears ఉన్నాయి, 8 gears స్టార్టింగ్లో పెట్టుకోకూడదు. బాగా తీసుకున్న తర్వాత ఒక 3 months 4 months మీకు కావాలనుకుంటే హెవీగా పెట్టుకోండి తప్ప లేకపోతే లేదు. మీరు అనుకోవచ్చు లేదంటే నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా, నేను రన్నింగ్ చేస్తున్నా అంటే, సార్ మీ బ్రెయిన్ మీ మైండ్ స్ట్రాంగ్ ఉండొచ్చు, మీ బాడీ ఎట్లా సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదు. కొంచెం పెయిన్ అనిపించినా దాన్ని అవాయిడ్ చేయాలి, కూల్గా చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు ఏమి చేయకపోతుండే ఇప్పుడు ఇదే చేస్తున్నాం కదా. టైమర్స్ పెంచండి, ఎక్స్ట్రా వర్కౌట్ ఉండండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మళ్ళీ ఇంకా మంచి కొంచెం టెక్నికల్ వాల్యూస్ తోటి నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీ సపోర్ట్ ఇట్లా ఉండాలి. ప్లీజ్ మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.